మళ్ళీ ఇక్కడ ఇంకో అనుమానం, హోమం చేయాలంటే లోహంతో తయారు చేసినటువంటి హోమకుండాలు వాడచ్చా? లోహంతో తయారు చేసిన హోమకుండాలు అంటే ఏమిటవి? ఇనుముతో చేసినవి, రాగి, ఇత్తడి, ఇలాంటి హోమకుండాలు ఇవాళ బయట దొరుకుతూ ఉన్నాయి. ఇనుము, రాగి, ఇత్తడి ఈ మూడు వాళ్ళతోనూ దొరుకుతున్నాయి. ఇవి మనం వాడుకోవచ్చా? ఎందుకు వాడుకోకూడదు? శుభ్రంగా వాడుకోవచ్చు. ఇవి వేదాల్లో చెప్పలేదు కదా అంటే, వేదాల్లో అన్ని విషయాలు చెప్పరండి. హోమకుండంలో హోమం చేయండి అని చెప్తారు. ఆ హోమకుండం ఎలా నిర్మించాలి, దేంతో నిర్మించాలి అనే విషయాలు నువ్వు డిసైడ్ చేసుకోవాలి. దేశకాలమాన పరిస్థితులను బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. చెప్పాను ఇందాక, గతంలో అయితే నేల మీద ఒక గుంట తవ్వి ఆ గుంటలో హోమం చేసేవాళ్ళు, హోమగుండాన్ని నిర్మించేవాళ్ళు. కానీ ఇవాళ గుంట తవ్వడానికి నేల లేదు, ఎక్కడ దూరం గుంట. అందుకని చెప్పేసి మిద్దె మీద హోమం చేస్తున్నాం. మిద్దె మీద హోమం చేస్తూ ఉంటే మరి అక్కడ లోహపు కుండాలు కాకుండా ఇటుకతో మనం హోమకుండాలు కట్టగలమా? అందులో ఏదో ఒకరోజే మనం హోమం చేస్తాం, ప్రతిరోజు హోమం చేయం. ఒకవేళ ప్రతిరోజు మనం హోమం చేసేట్లయితే మనం హోమకుండాలు పర్మనెంట్గా నిర్మించుకుంటాం రాళ్లతో. కానీ ఏదో ఒక రోజునే మనం హోమం చేస్తాం. మరి అలాంటి సమయంలో లోపకు ఈ హోమకుండాలు అద్దెకిస్తారు. షామియానా కంపెనీలో హోమకుండాలు అద్దెకిస్తారు. వాడి దగ్గర అద్దెకి తెచ్చుకుని అందులో మనం హోమం చేసేసి సాయంత్రానికి వెళ్ళవద్దని తిరిగి పంపించేస్తూ ఉన్నాం. వాడికి 200, 300 ఏదో అద్దె కట్టేస్తున్నాం, పంపించేస్తున్నాం. ఇలా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లోహపు కుండాలు హోమానికి వాడచ్చా అని అంటే శుభ్రంగా వాడవచ్చు, ఏ రకమైన అనుమానము కూడా లేదు. అయితే మీకు వచ్చే అనుమానంలో ఎక్కడ ఉంటుందంటే, ఇనుము వాడం కదండి, ఇనుముతో చేసిన కుండాలు వాడచ్చు కదా, వాడకూడదు కదా, ఇది మన అనుమానం. వాడకండి. ఇనుముతో చేసిన హోమకుండాలు వాడద్దు అంటే వాడకుండా మానేయండి. ఇత్తడి, రాగి వీటితో తయారు చేసిన హోమకుండాలు పుష్కలంగా దొరుకుతున్నాయి బయట. లేదా మీకు కావాలంటే మీరు తయారు చేయించుకోవచ్చు, వాటిల్లో హోమం చేయండి. అయితే నా వరకు నేను హోమాలన్నీ మిద్దె మీదే చేస్తాను. నాకు కింద స్థలం లేదు, నాకు ఇంట్లో నేల మీద స్థలం లేదు. అందుకని మిద్దె మీదే చేస్తాను. రాళ్లతో కట్టేసుకున్నాను నేను. ప్రతిరోజు హోమం చేస్తారు కాబట్టి రాళ్లతో నిర్మించాను.